ధ్యాన మిత్రులందరికీ ఆత్మవందనాలు మాస్టర్స్. ఇవాళ ఇక్కడ రావటానికి ముఖ్య కారణం చెప్పి అప్పుడు మనం ఇవాళ మాట్లాడుకుందాం. అసలు నేను ఇక్కడ ఇవాళ వార్షికోత్సవం అవుతుందని, ఇలాంటి ప్రోగ్రాం ఉందని నాకు అసలు ఏమీ తెలియదు మాస్టర్స్. సంకల్పం దాని బలం ఎట్లా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను. 2023 అంటే ఇప్పుడు గత సంవత్సరం అని మాట్లాడుకోవాలి. ఇప్పుడు 2024లోకి వచ్చేసాం కదా. కొన్ని నెలల క్రితం అంటే సెప్టెంబర్ అనుకుంటాను, ఆగస్ట్ నేను యూరోప్ యాత్రకి వెళ్ళినప్పుడు మన ధ్యాన బంధువులందరూ ఎంతో రిక్వెస్ట్ చేసుకొని యూకే రప్పించుకున్నారు నన్ను. అసలు లేదు, యూకే ప్లాన్లో లేనే లేదు మాస్టర్స్. మేము ఎన్నోసార్లు వెళ్ళాము ఆ భాగానికి. యూరోప్ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈస్ట్ యూరోప్ వెళ్దామని మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఫ్యామిలీగా మేము ఈస్ట్ యూరోప్ ఒక్కటే ట్రావెల్ చేస్తామని వచ్చిన వాళ్ళము. చూడండి సంకల్పాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో ధ్యానులవి. అవి ముందు షేర్ చేసుకొని తర్వాత ఈరోజు మెసేజ్ కంటిన్యూ చేద్దాం. సో అసలు మాకు యూకే వెళ్ళాలి అన్న ప్లానే లేదు మా ప్రోగ్రాంలో. ఈస్ట్ యూరోప్ తర్వాత మా అబ్బాయిని చూడటానికి అమెరికా వెళ్ళి అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళిపోదామని. అలాంటి సందర్భంలో యూకే మాస్టర్స్ ప్రేమ ముందు సమర్పణ తప్ప ఇంకా వేరే ఏది లేక ప్రోగ్రాం మార్చుకొని మళ్ళీ యూకే వెళ్ళటం జరిగింది. మళ్ళీ అంటే ఇంత క్రితం ఎన్నోసార్లు వెళ్ళాం, ఇంకెందుకులే వెళ్ళిన చోటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మనదంతా ఒకటే కదా, అన్నీ బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలి. సో ఫ్యామిలీ కూడా మనకు అంతే ఇంపార్టెంట్ కాబట్టి ఈసారి వాళ్ళ మాట విందామని. వాళ్ళ మాట వీళ్ళ మాట ఏంటి, సృష్టి మాట వినాలందరూ. సో అలా అనుకోని విధంగా యూకే చేరాం. వాళ్ళు గబగబా సెషన్లు పెట్టారు. మాస్టర్స్ అందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మన యూకే మాస్టర్స్ ఎంతమంది ఉన్నారో. ఇందులో ఎక్కడి నుంచి వచ్చారో జీకే గారు మొత్తం ప్రోగ్రాం అంతా హైజాక్ చేసి పారేశారు ఆయన. నేను జీకే గారిని చూసి కూడా అప్పటికే 3 సంవత్సరాలు ఎంతో అయింది. ఇక్కడే విశాఖపట్నం వచ్చినప్పుడే జీకే సార్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ పరివారం అంతా నాకు పరిచయం అయ్యటం. మేడం అప్పుడు మీ ఇంటికి రావటం, మీరు చక్కని బ్రేక్ఫాస్ట్ పెట్టడం నాకు ఇంకా గుర్తు. మళ్ళా ఆ ఆగస్ట్ నెలలో ఈ ప్రోగ్రాంలన్నీ చేసుకుంటూ నేనేమో జీకే గారు ఎక్కడో మాంచెస్టర్లో ఉంటారు, ఎవరు వెళ్తారులే, మేమేమో ఇట్లా లండన్ బర్మింగ్హామ్ సైడ్ ఉన్నామంటే మేము ఎవరింట్లో ఉన్నామో ఆయన్ని కన్విన్స్ చేసి మొత్తానికి జీకే గారు ఎంత స్ట్రాంగో చెప్తున్నాను, మొత్తానికి ఆయన ఇంటికి తెప్పించేసుకున్నారు. నాకు ఆయన చాలా ఇష్టం. వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదని కాదు, బిజీగా ఉంది, ఇంకా ఎన్ని కూరుతాం ఇందులో. ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన తర్వాత ఏదైనా ఎక్కడున్నా అక్కడ ప్రజెంట్లో ఉండి అక్కడ ఎరుకుతూ ఉండి అది అనుభవించడం అది ముఖ్యం. ముందు ఏదో ప్రోగ్రాంల మీద ధ్యాస కంటే ఉన్న చోట ఉండటం ముఖ్యం అనేది నా ఉద్దేశం. మొత్తానికి మాంచెస్టర్ వెళ్ళాను. మన జీకే సార్తో మాట్లాడుతున్నాం. మంచి జాక్ ఫ్రూట్ బిర్యానీ చేసి పెట్టారు పద్మ మేడము. పనసపండు బిర్యానీ, పనస తొనలే మేడం, పొట్టు కాదు. అది ఆవిడ స్పెషాలిటీట. అక్కడికి వెళ్ళి ఆవిడ నేర్చుకుందిట. అది మేడం ఇది నా స్పెషాలిటీ అంది. మేము పొద్దున్నుంచి తిండి తినలేదు, ఎందుకంటే తిరుగుతున్నాం. ఆ బ్రహ్మాండంగా ఉంది, అమృతంలాగా ఉంది ఆ పనస తొనల బిర్యానీ. నా జీవితంలో నేను ఎప్పుడు పనస తొనల బిర్యానీ అసలు ఉంటుందని కూడా తెలియదు. అలాంటిది పద్మా మేడం అద్భుతమైన బిర్యానీ చేశారు. ఇదేంటి ధ్యానం గురించి మాట్లాడకుండా బిర్యానీ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ధ్యానం ఎంత ఇంపార్టెంటో తిండి అంతే ఇంపార్టెంట్. పత్రిజీ దగ్గర మనం నేర్చుకున్నది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తిండి లేకుండా ధ్యానం వేస్ట్. కడుపు నిండాలి, అటు ధ్యానం జరగాలి. కడుపు ఎలాగైనా నిండొచ్చు, ధ్యానం ద్వారా నింపుకోండి, తిండి ద్వారా నింపుకోండి. బట్ ఎనీవే పాయింట్ ఏంటంటే చక్కగా బిర్యానీ తిన్నాము. వచ్చిన మొదటి పని అది అయిపోయింది కదా, ఇంకా రెండో పని చక్కగా కూర్చున్నాము. ఎన్నో మాట్లాడుకుంటూ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ అద్భుతంగా సాగింది మా డిస్కషన్. అలాంటి సమయంలో జీకే గారు అన్నారు, మేడం మా పిరమిడ్ ఇనాగరేషన్ అయింది వైజాగ్లో, మీరు ఈసారి ఈ మారు వెళితే మాత్రం మీరు తప్పకుండా మా పిరమిడ్ ఇనాగరేషన్ మా యానివర్సరీకి మీరు అక్కడ ఉండాలి అన్నారు. నేను అడగలేదు యానివర్సరీ ఎప్పుడు, ఏమిటి, ఎలా అవుతుంది. పిరమిడ్ కట్టారా సార్, తప్పకుండా వైజాగ్ వెళ్ళినప్పుడు తప్పకుండా కలుస్తాను. లేదు మేడం మీరు యానివర్సరీకే ఉండాలి అక్కడ అన్నారు.
అలాగే సార్ అనేసి వచ్చేసాను. కానీ ఇక్కడికి వచ్చినాక నేను వచ్చి 3 రోజులే అయింది మాస్టర్స్. నేను ఇక్కడికి వచ్చిన మొదటి రోజు నాకు వచ్చిన ఆహ్వానము ఈరోజు ఈ ఫంక్షన్ గురించే. మాస్టర్స్ ధ్యానులు అలా ఉంటారు. ఏ దేశంలో ఉన్నాము అని కాదు, ఏ గ్రహం మీద ఉన్నా వాళ్ళ సంకల్ప బలం అలా ఉంటుంది. ఎక్కడి నుంచైనా ఏ మాస్టర్నైనా వాళ్ళు కదిలించగలరు. ఇవాళ ఇది మరి అది లైవ్ ఉందో తెలియదు, కానీ ఎప్పుడప్పుడు ఆ వీడియో జీకే గారు చూస్తారు. లైవేనా? అయితే జీకే గారు తప్పకుండా చూస్తూ ఉంటారు. జీకే సార్, థ్యాంక్ యూ. మీరు ఆ రోజు వేసిన విత్తనము గట్టిగానే మేనిఫెస్ట్ చేశారు. అనుకోకుండా ఈ వార్షికోత్సవానికి ఇంత అద్భుతమైన మాస్టర్స్ మధ్యలో ఇవాళ నేను రావడానికి కారణం మీరే సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పిరమిడ్ ఫౌండేషన్కి, ఈ బ్రహ్మర్షి పిరమిడ్ సంస్థాపకులకి, అమ్మ ఈశ్వరమ్మకి, వాళ్ళ ప్రేమమయమైన కుటుంబ సభ్యులకి, ఇక్కడున్న ప్రతి ధ్యానికి నా హృదయపూర్వక అభినందనలు, అభివందనలు మాస్టర్స్. ప్రతి పిరమిడ్కి ఒక థీమ్ ఉంటుంది, ప్రతి ఆలయానికి ఒక థీమ్ ఉంటుంది. థీమ్ అంటే ఏంటంటే అదొక కాన్సెప్ట్. మనం అనుకుంటాం అన్ని ఆలయాలు ఒకేలాగా ఉంటాయి కదా, అన్ని పిరమిడ్లు ఒకటే కన్స్ట్రక్షన్ కదా. అలా ఉండదు మాస్టర్స్. మనం గనక పిరమిడ్ కూడా ఒక ఆలయమే. మనం ఒక ఆలయం కానీ ఒక పిరమిడ్లో కానీ వెళ్ళి కూర్చొని దాని ఆత్మతో మనం కనెక్ట్ అవ్వగలిగితే అక్కడ థీమ్ మనకు అర్థమవుతుంది. ఇవాళ నేను ఇక్కడ బ్రహ్మర్షి పిరమిడ్లో కూర్చుని 5 నిమిషాలు ధ్యానం చేస్తే ఇక్కడ మెయిన్ థీమ్ కళ మాస్టర్స్. కళ ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడ సంపద ఉంటే అక్కడ కళ ఉంటుంది మాస్టర్స్. కళకళలాడిపోతోంది పిరమిడ్. ఇదేంటి కళకళ అంటే, కొన్ని చోట్ల పిరమిడ్లో వెళ్తే మనకి వేరే వేరే కాన్సెప్ట్ వస్తుంది మాస్టర్స్. ఇక్కడ వస్తోంది కళకళలాడిపోతోంది. కళకళ ఎప్పుడు లాడుతుందంటే మాస్టర్స్, హృదయం సమృద్ధితో నిండి పొంగి పొరిలిపోతున్నప్పుడు వస్తుంది కళ. మన కడుపు సగం కాలుతున్నప్పుడు మన మొహంలో కళ ఉండదు. కడుపు నిండి హృదయం నిండినప్పుడు, హృదయం కూడా నిండాలి, కడుపు ఒకటే సరిపోదు. ఆ హృదయం నిండినప్పుడు వచ్చే వైబ్రేషన్సే కళ. ఈ పిరమిడ్కి మెయిన్ థీమ్ అబెండెన్స్ మాస్టర్స్, సమృద్ధి, సంపద, హ్యాపీనెస్ వస్తోంది. ఆ పిరమిడ్లో కూర్చుంటే ఒక నిండుతనం వస్తోంది. అంటే చుట్టూ ఉన్న వైబ్రేషన్స్ అటువంటివి. సో కళ అంటే, మనకి కళ అంటే బాగా తయారైతే కళ, మంచి బట్టలు కట్టుకుంటే కళ, అవన్నీ కళ కావచ్చు. కానీ ఏ రోజు మన హృదయం సంపూర్ణంగా నిండిపోయి ఉంటుందో అది అద్భుతమైన కళ. అది ఇక్కడ ఉంది మాస్టర్స్. సో ఇంత అద్భుతమైన పిరమిడ్ యానివర్సరీకి మనమంతా ఇలా కలుసుకోవటం, ఇదంతా ఇందాక హైమావతి మేడంతో వస్తున్నప్పుడు మేడం అంటున్నారు, పత్రి సార్తో ఎప్పుడు కూర్చున్నా పత్రి సార్ అనేవాళ్ళు, సినిమా ఎప్పుడో జరిగిపోయింది, మనం ఇప్పుడు చూస్తున్నాము అనేవాళ్ళు. అలాగే ఇది ఆల్రెడీ మనం ఈ సినిమా అంతా డైరెక్షన్, ప్రొడక్షన్ అంతా అయిపోయింది. ఇప్పుడు కలిసి అనుభూతి పొందుతున్నాము. ఇంత గొప్ప రోజు బ్రహ్మర్షి పత్రి సార్ ఆయన అన్న మాటలు గుర్తు చేసుకోవటానికి అవకాశం వచ్చినందుకు పత్రి సార్కి హృదయపూర్వక నమస్కారాలు. మాస్టర్స్, ఇందాక చంద్ర సార్ ఎంతో అద్భుతమైన విషయంతో స్టార్ట్ చేశారు సెషన్. ఆయన ఏమన్నారంటే, మనలోని దివ్యత్వాన్ని తెలుసుకోవటానికి మనం ధ్యానం చేయాలి అన్నారు. ఆయన దేవుళ్ళ గురించి మాట్లాడుతూ, ఎక్కడెక్కడో దేవుళ్ళను వెతుక్కోవటం కాదు, మనం అందరం దేవుళ్ళము, కానీ ధ్యానంలో కూర్చుంటే తప్ప ఆ దివ్యత్వంతో కనెక్ట్ అవ్వలేకపోతున్నాము, అందుకనే ధ్యానం చేయాలి. ఎంతో గొప్ప విషయంతో మొదలుపెట్టారు ఆయన. అయితే నేను ఎప్పుడు నాతో పాటు ప్రయాణం చేస్తున్న వాళ్ళకి ఎప్పుడు చెప్తాను, ఎవరైనా ఏదైనా మాట చెప్తే అక్కడితో ఎస్ సార్ అనేసి తీసేసుకొని అక్కడ ఆపేయకండి. మన ప్రయాణం వాళ్ళు ఆపేసినా మనం ముందుకెళ్ళాలి. ఎలా? ఎందుకు అని అడగని వాడు ఎప్పుడూ ముందుకెళ్ళాడు మాస్టర్స్. ఎవడో చెప్పాడు, నేను విన్నాను, అంతటితో నా కడుపు నిండిపోయిందంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటారు మీరు.
మన పురోగమనం, మన మార్గం. అవతల వాళ్ళు మనకి కొంత దూరమే సాయం చేయగలరు. ఎంత మహానుభావులైనా, ఎంత బాబాజీ వాళ్ళైనా మన మార్గంలో వాళ్ళ ప్రమేయం ఒక స్టేజ్ వరకే. ఆ మెసేజ్ తీసుకొని, ఆ స్ఫూర్తి తీసుకొని మనం ఇంకో 2 అడుగులు ముందేస్తే అప్పుడు మనం ఏ స్టేజ్లో ఉంటే ఆ స్టేజ్కి తగ్గ ఇంకో మాస్టర్ కలుస్తారు మనకి. సో ఎప్పుడు ప్రయాణంలో అబ్బా నాకు చాలు చాలు అనేది ఏమీ లేదు మాస్టర్స్. అనంతమైన సృష్టి, మీరు చాలు అనుకుంటే సరిపోతుందా? ఆ అనంతానికి ఏ పరిధులు లేవు. సృష్టి ఇంతే ఉందనుకుంటున్నారా? ప్రతి క్షణం విస్తరిస్తోంది. ప్రతి క్షణం సృష్టి విస్తరిస్తుంటే మీ ఆధ్యాత్మిక ఇక్కడతో ఎలా ఆగిపోతుంది మాస్టర్స్? నాకు వచ్చింది చాలు, నేను చేసింది చాలు అని ఎవ్వరూ అనుకోకూడదు. ఈ మార్గంలో మనం అందరం స్టూడెంట్సే. అలా ముందుకు స్టూడెంట్ అని ఎందుకు అంటున్నానంటే, స్టూడెంట్ అన్న వాడికే వినయ విధేయతలు ఉంటాయి, నేర్చుకోవాలన్న తాపత్రయం ఉంటుంది. నా అంత గొప్పవాడు లేడు అంటే ఇంకేం నేర్చుకుంటాం? ఏమీ ఉండదు అక్కడ నేర్చుకోవటానికి. నువ్వు గొప్పవాడివే, కానీ నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. సో ఎందుకు ఈ విషయం మాట్లాడుకుంటున్నామంటే, సార్ ఇంత అద్భుతమైన విషయం చెప్పారు. మనలోని దివ్యత్వంకి కనెక్ట్ అవ్వటానికి ధ్యానం చెయ్యాలి. వెంటనే అడగాలి, ఎందుకు? ఏమి దివ్యత్వంలో కనెక్ట్ అవ్వటానికి ధ్యానమే చేయాలా? ధ్యానం చేయకపోతే రాదా? మామూలుగా కూర్చుంటే రాదా? మనం అంతా కొత్త గొప్ప పోనీ పిహెచ్డీలు చేయక్కర్లే, ఆ మాత్రం ప్రశ్న అడిగే ఆలోచన అందరికీ ఉంది కదా. ధ్యానంలోనే ఎందుకు కూర్చోవాలి? మన దివ్యత్వానికి కనెక్ట్ అవ్వటానికి అడగాలి మాస్టర్స్. వాళ్ళు గొప్ప మాస్టరు, నేను అడగకూడదని ఎప్పుడు భయపడకండి. మనం అడిగితే ఆ గొప్ప మాస్టర్ కూడా ఆలోచిస్తాడు, లేదా మనకి సమాధానం చెప్తాడు. అలా అడుగుతూ సమాధానం తెలుసుకుంటూ మన ప్రజ్ఞని పెంచుకుంటూ ధ్యానము, జ్ఞానము, సజ్జన సత్సంగంతోనే ఆధ్యాత్మిక మార్గము. ఎక్కడా కడుపు నిండిపోయిందని ఆగిపోకండి. అయితే ఈ పాయింట్ ఇంకాస్త ముందుకు తీసుకెళ్దాం. ఇవాళ చంద్ర సార్ ఆయన ప్లాన్లో అక్కడితో ఆపటం ఉంది. మరి నేను కొత్త టాపిక్ ఎందుకు? ఆయనదే మనం ఇంకాస్త ముందుకు తీసుకెళ్దాం. ధ్యానంలోనే మన దివ్యత్వంతో ఎందుకు కనెక్ట్ అవ్వాలి? మామూలుగా కూర్చొని ఉంటే ఎందుకు దివ్యత్వంతో కనెక్ట్ అవ్వకూడదు? ఆలోచన వస్తుంది కదా. ఆయన చెప్పారంటే ధ్యానంలో కూర్చుంటే మన దివ్యత్వం మనకి తెలుస్తోంది. మరి ఇప్పుడు కూర్చున్నాం, దివ్యత్వం తెలుస్తోందా తెలియట్లేదా? ఏమో మేడం డౌటు. ఎందుకు డౌటు? వెంటనే ఎందుకని అడుక్కోండి. బయటికి చెప్పడానికి ధైర్యం లేకపోయినా ఒక మనసు, ఒక ఆత్మ ఉంది కదా, ఆ అంతరాత్మను అడగండి ఎందుకు. ఇవాళ ఎందుకే మాట్లాడుకుందాం మాస్టర్స్. ఎందుకు అంటే ఇక్కడ ఇందాక చక్కగా హైమా మేడం వచ్చింది చూడండి, ఎంత అద్భుతంగా చెప్పిందో. అందులో ఆవిడ ఒక గొప్ప పాయింట్ చెప్పింది, అది మనకి ఇక్కడ పనికి వస్తుంది. ఆ సార్ చెప్పింది ఒక పాయింట్, ఆ మేడం చెప్పింది ఇంకో కాన్సెప్టు. అలా ఉండదు, అన్ని దారులు ఒకే దారి. ఆవిడ ఒక గొప్ప విషయం చెప్పింది మన మనస్సు గురించి. అదే దీనికి సమాధానం. ఏ మనస్సు అయితే మనం మామూలుగా ఉన్నప్పుడు పరి విధాల వెళుతుందో అదే మనసుని మనం ధ్యానంలో శూన్యం చేసుకుంటున్నాము. అంతే తేడా. ఫస్ట్ అర్థం చేసుకోండి ఏం జరుగుతోందో. ధ్యానంలో ఎందుకు దివ్యత్వం? అక్కడ మనస్సు శూన్యము, మామూలప్పుడు శూన్యం లేదు. శూన్యం లేదంటే ఏముంది? ఆలోచనలు. సో ఆ ఆలోచనలు శూన్యం చేసుకోవటానికి ధ్యానంలోకి వెడుతున్నాము. అంతే. అంటే ఏమిటి? మనస్సు మన దివ్యత్వానికి అడ్డుగోడా. ఒక్కొక్కటి పాయింట్ మనమే ముందు అడుక్కుంటూ వెళ్ళిపోవాలి. ఏ మనస్సునైతే మనం ఖాళీ చేసుకుందాం అనుకుంటున్నామో మామూలప్పుడు, ఎప్పుడు మామూలు అంటే ఎప్పుడు? మన పంచేంద్రియాలన్నీ చక్కగా వాడుకుంటున్నప్పుడు. పంచేంద్రియాలంటే మనందరికీ తెలుసు కదా, 5 కళ్ళు, అందులో నుంచి మనం చూసే చూపు, ముక్కు, వాసన, చెవు, వినికిడి, నాలిక, రుచి, చర్మం, స్పర్శ, ఇవే పంచేంద్రియాలు. మామూలప్పుడు ఏమవుతుంది? చక్కగా పంచేంద్రియాల్లో నుంచి మనకు కావాల్సినవన్నీ తీసుకొని ఆ మనస్సుని బాగా ఉపయోగించి ఆలోచనలు పరి విధాల వెళుతుంటే జరిగేది ఏమిటంటే అక్కడ ఒక పెద్ద వాల్ ఆఫ్ చైనా, విన్నారా? చైనా వాల్. అంతకంటే పెద్ద గోడ కట్టేసుకున్నాం. దేనికి మధ్యలో? మన దివ్యత్వానికి మనకి మధ్యలో.
ఆ మనం ఎవరు? ఇక్కడ ఉన్న మన శరీరము, అటేమో మన ఆత్మ. ఆ ఆత్మే మన దివ్యత్వం. సో మన శరీరానికి మన ఆత్మకి మధ్యలో ఉన్న గోడ ఏమిటి? మన మనస్సు. ఆ గోడ ఉన్నంతసేపు ఈ శరీరం ఆ దివ్యత్వంతో ఎప్పటికీ కనెక్ట్ అవ్వలేదు. అందుకనే ధ్యానంలో కూర్చున్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎందుకు ఇన్నిసార్లు పదే పదే చెప్పుకుంటున్నాము? ఎందుకంటే శ్వాస మీద ధ్యాస అంటే ఏం పెడతారు? అక్కడ ఏముందని ధ్యాస పెట్టడానికి? ఇప్పుడు చీర మీద ధ్యాస పెట్టండి, చీర మీద ధ్యాస పెట్టండి అంటే ఒక అందమైన ఎర్ర రంగు చీర, దానికి ఇంత ఫాలు, దానికి అంత కుచ్చు, ఎంత ఉందో ఆలోచించుకోవడానికి చూడండి. అప్పుడే నాకు 10 ఆలోచనలు వచ్చేసినాయి. శ్వాస మీద ఏం ఆలోచిస్తారు మాస్టర్స్? దానికో రంగు ఉందా? దానికో రూపు ఉందా? ఏమని ఊహించుకుంటారు? అక్కడ ఊహించుకోవటానికి ఏమీ లేదు. అందుకనే మహానుభావులు ఎటువంటి సబ్జెక్ట్ని తీసుకున్నారంటే శ్వాస. ఏ సబ్జెక్టు తీసుకోలేదనుకోండి, అప్పుడు ఇంకా మంచిది కదా. అంటే మనకి కుదరదు, మనకి ఏదో ఒకటి పట్టుకోవటం అలవాటు. ఆ పట్టుకోవటానికి ఆ చీర వదలాలంటే ఇంకోటి పట్టుకోవాలి, ఆ సోఫా వదలాలంటే ఇంకోటి పట్టుకోవాలి. సో మన బంధాలు వదలాలంటే ఇంకోటి కావాలి పట్టుకోవటానికి. అందుకనే శ్వాస అన్నది పట్టుకుంటున్నాము. శ్వాస పట్టుకున్నాక ఏం ఆలోచిస్తావు? ఏ ఆలోచనలు ఉండవు. సో అందుకనే మాస్టర్స్, ఏ రంగు రూపు లేని శ్వాసని పట్టుకుంటే క్రమంగా ఆ మనస్సు ఖాళీ ఆటోమేటిక్గా అయిపోతుంది. మనస్సు అన్న గోడ పడిపోతే అటుపక్క క్లియర్గా కనిపిస్తోంది నాకు. ఏమిటి? మన దివ్యత్వము. అయ్యో ఇదేనా? మన దివ్యత్వంతో కనెక్ట్ అవ్వటం అంత సులువు, అంతా ఒక కనురెప్ప పాటలో జరిగిపోయే కార్యక్రమం. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మనస్సు అనే అడ్డుగోడ ఉన్నంతసేపు మన దివ్యత్వం ఎక్కడో ఉన్నట్టుంటుంది. అయితే ఈ మనస్సుని ఖాళీ చేసుకోవటానికి ధ్యానమేనా మార్గం అంటే మొదట్లో ట్రైనింగ్. మనం ట్రైనింగ్ చేసుకుంటామా? ట్రైనింగే. నేను కళ్ళు మూసుకుంటే కానీ నాకు దివ్యత్వం కనపడట్లేదు అంటే జీవితాంతం అది మన మార్గం కాదు మాస్టర్స్. ట్రైనింగ్ గ్రౌండ్. మనం ట్రైన్ అవుతున్నప్పుడే కళ్ళు మూసుకుంటాము. ఎందుకంటే మనకి కళ్ళు తెరిచి ధ్యానం చేసుకోవటం అలవాటు ఉండదు కాబట్టి, ఎదురుగుండా రంగురంగుల చీరలు కనిపిస్తున్నాయి కాబట్టి. ఒక్కసారి ప్రాక్టీస్ అయిపోయినాక ఈ మార్గంలో కళ్ళు తెరిచి కూడా ధ్యాన స్థితిలో ఉండటానికి మనం ప్రయత్నించాలి. సో ధ్యానంతోనే ఆగిపోకండి. ఆ ధ్యాన స్థితి ప్రతి క్షణం మన జీవితంలో తెచ్చుకోవటానికి ప్రయత్నించండి. ఇవాళ నేను మీతో షేర్ చేసుకునే మెసేజ్ ఇదే మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.